అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మేము నేను, మా వారు, మా మరిది గారు హరిద్వార్ వచ్చాం. దీనికి సంబంధించి వీడియోలు పెడుతూ ఉన్నాను కదండీ! అసలు హరిద్వార్ దేనికొచ్చామంటే హరిద్వార్‌లో ఫంక్షన్ ఉందనమాట అండి. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ రమేష్ గారు అమ్మాయి మ్యారేజ్ అయింది. అబ్బాయి వాళ్ళది హరిద్వార్ అనమాట అండి. హరిద్వార్‌లో రిసెప్షన్‌కి అటెండ్ అవ్వటానికి వచ్చామనమాట అండి. అలానే చుట్టుపక్కల ఉన్నయన్నీ కూడాని చూపించటానికి వియ్యంకులే అన్నీ అరేంజ్ చేశారనమాట. ఈరోజు మార్నింగే ఋషికేశ్‌కి వెళ్ళొచ్చామనమాట అండి. ఇక ఈవినింగ్‌కి మళ్ళీ హోటల్‌కి వచ్చేసాం. ఇప్పుడు రిసెప్షన్ అనమాట అండి. రిసెప్షన్‌కి నేను ఇలా రెడీ అయ్యాను. ఇది పట్టు చీర అండి. పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ తోటి వచ్చిన బ్రాడ్ బార్డర్ ఉన్న పెద్ద పట్టు చీర. ఇది అంబికా వెడ్డింగ్ మాల్ వారు నాకు 2 ఇయర్స్ బ్యాక్ పంపించారు నా బర్త్‌డేకి. రమ్య వాళ్ళ ఫంక్షన్‌కి కూడా నేను ఇదే కట్టుకున్నానండి. మీకు గుర్తుండే ఉంటుంది. అలానే ఈ శారీ మీదకి బ్లౌజ్‌కి సింపుల్ వర్క్ చేయించుకున్నాను. జ్యువెలరీ కూడా ఇది తెచ్చుకున్నానండి. ఇది ఎస్ఆర్ఎస్ ఈ బొటిక్‌లో ఆర్డర్ పెట్టుకున్నాననమాట అండి. రేట్ చాలా తక్కువ. ఇది 1000 ఎంతో అండి. అంతే. మధ్యలో కృష్ణయ్య ఉండి కలర్‌ఫుల్ లాకెట్ తోటి ఇట్లా లాంగ్ లాకెట్ అనమాట అండి. చాలా బావున్నది. ఈ జ్యువెలరీ ఎప్పుడు ట్రై చేయలేదు ఇలాంటిది. అందుకనే ఇది ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాననమాట. అలాగే అండి. ఇయేమో ఇగోండి ఇయర్ రింగ్స్ ఏమో ఇవి. ఇయర్ రింగ్స్‌లో కూడా కృష్ణయ్యేనండి. ఇగోండి. ఎంత బాగా చెక్కారండి ఇవి. అసలు ఇవి చేసినందుకు ఇవ్వొచ్చండి. నాకు చాలా బాగా నచ్చినియి. ఇది ఎస్ఆర్ఎస్ ఈ బొటిక్‌లో తీసుకున్నాను ఇవి. ప్రైస్ కూడా నచ్చటంతో ఆర్డర్ పెట్టాను. వచ్చిన తర్వాత చూసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. మీకు ఎవరికైనా కావాలంటే తెప్పించుకోండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను చూడండి. నాకెందుకో ఈ కంటె స్టైల్ చాలా బాగా నచ్చుతాయండి. అది కూడా ఇది పొడవు లాకెట్ తోటి. అందులో కృష్ణయ్య అయితే అండి ఎంత క్లారిటీగా ఉన్నాదంటే క్లియర్‌గా ఉన్నాదనమాట కృష్ణయ్య విగ్రహం. ఏదో చేత్తో చెక్కినట్లుగా ఉన్నాదనమాట అండి. చాలా బాగా నచ్చింది నాకు. సరే ఇలాంటిది ఎప్పుడూ ట్రై చేయలేదు కానీ ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెట్టినందుకు ఇది భలే అందంగా వచ్చిందండి. సరే ఫంక్షన్స్‌కి అట్లా ఇది ఒక్కటే పెట్టుకొని రెడీ అయ్యాను అనమాట అండి. చెవులకి మరి హ్యాంగింగ్స్‌లా ఉన్నాయి కాబట్టి అవి పెట్టుకోలేదు. ఎప్పట్లానే నేను దిద్దులే ట్రై చేశాననమాట. నా చెవులకి ఎప్పుడు స్టడ్స్ లాంటియే ఉంటాయి కదా! అవే పెట్టుకున్నాను. ఇక నేను ఈ విధంగా రెడీ అయ్యాను అనమాట అండి. నాతో పాటు కృష్ణయ్య కూడా వస్తున్నాడు అని అనిపించింది. ఇక మా వారేమో ఇలా రెడీ అయ్యారండి. ఏంటి అందరూ కోట్‌లేసుకున్నారని అనుకుంటున్నారా అండి? విపరీతమైన చలి అనమాట అండి. ఇప్పుడు ఫంక్షన్ కూడా పెద్ద ఓపెన్ ఆడిటోరియంలో డెకరేషన్స్ చేయించారటండి. లక్ష్మి గారు చెప్పారు, "కంపల్సరీ మీరు స్వెటర్‌లవి తెచ్చుకోండి. లేకపోతే చలికి అస్సలు ఆగలేము" అని చెప్పారనమాట అండి. ఇక ప్రేమ్ బాబు కూడా రెడీ అయ్యి వచ్చిన తర్వాత అందరం కలిసి ఫంక్షన్‌కి వెళ్ళామనమాట అండి. ఎంత బాగా డెకరేట్ చేశారంటే అండి, అది ఓపెన్ ప్లేస్ చాలా పెద్ద ప్లేస్ అనమాట. బయటంతా బాహుబలి సెట్టింగ్ లాగా పెద్ద కోట సెట్ వేశారు. లోపలంతా కూడాని రకరకాల స్టేజుల్లాగా కట్టారనమాట అండి. ఇదేమో ఎంట్రన్సు. అయితే వాళ్ళని పర్మిషన్ అడగటానికి కూడా నాకు భాష అది అంత బాగా రాదు. సర్లే ఎందుకులే అని చెప్పి దానికి సంబంధించి వీడియోస్ అవి ఏమీ పెట్టలేదు. హ్మ్. చాలా బాగా చేశారండి. అయితే కంపల్సరీ వచ్చిన ప్రతి జంట కూడా ఒక స్టెప్ అన్నా వెయ్యాలి డాన్సు అని అన్నారు. మా వారు నేను కూడా వేశాము. మేమేసిన డాన్స్ కూడా సరదాగా మీరు కూడా చూసేయండి. ఏవండీ అక్కడ చలికి ఆగలేక పైన స్వెటర్ వేసుకున్నాను గమనించారా అండి? ఇక ఫంక్షన్ నుంచి వచ్చేసరికి రాత్రి బాగా లేట్ నైట్ అయిపోయిందనమాట అండి. చాలా బాగా అరేంజ్ చేశారండి. 70 స్టాల్స్ పెట్టారనమాట. ఫుడ్ స్టాల్స్. ఒక వెంపంతా స్వీట్స్, ఒక వెంపంతా హాట్ అన్నట్లనమాట. ఇక ఫ్రూట్సే అవనివ్వండి, ఐస్ క్రీమ్సా, ఇక ఒక్క వెరైటీ కాదనమాట అండి. చాలా స్టాల్స్ పెట్టారు. ఫుడ్ అనే కాదండి. డాన్స్‌కి ఒక ప్లేసు. కుర్రవాళ్ళందరూ డాన్స్ వేయటానికి డిస్కోలాగా అదొకటి పెట్టారు. చాలా బాగా భాంగ్రా అంటారు కదా!
ఆ డాన్స్ అయితే అండి చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కలిపి చేశారు. భలే బాగా చేశారండి. కానీ అవన్నీ నేనేమి పెట్టలేదు. ఎందుకంటే మనకి అంత బాగా తెలియని వాళ్ళ వీడియోస్ పెట్టి వాళ్ళెలా ఫీల్ అవుతారో మనకవన్నీ తెలీదు కదా! అందుకని అవన్నీ ఏమీ నేను పెట్టట్లేదనమాట అండి. ఇక రాత్రి వచ్చి మళ్ళీ హోటల్‌కొచ్చి పడుకున్న వాళ్ళం. మార్నింగ్ లేచాము. మార్నింగే రెడీ అయిపోయామండి. ఇప్పుడు డైరెక్ట్‌గా హోటలు చెకౌట్ చేసేసి పెళ్లివారింటికి వెళ్ళిపోవాలనమాట అండి. పెళ్లివారిల్లు హోటల్ ఎదురుగుండానే యాక్చువల్‌గా. మెయిన్ రోడ్డు మీదే అనమాట అండి పెళ్లివారిల్లు. నేను డెకరేషన్ అది ఉన్నది చూపిస్తాను. ఇప్పుడు మేము వెళ్ళేది మాత్రం వారి బంధువుల ఇంటికి వెళ్తున్నామనమాట. అంటే క్వార్టర్స్ అనమాట అండి అది. అక్కడ పెళ్ళికొడుకు, పెళ్లి కూతురు చేత కేక్ కటింగ్ చేయిస్తున్నారనమాట అండి. బ్రేక్‌ఫాస్ట్ కూడా అంటే ఒక్కసారన్నా సరే ఇంట్లో బ్రేక్‌ఫాస్టు, ఫుడ్డు అవి పెట్టాలి అనేది వాళ్ళ సాంప్రదాయం అంటండి. ఎంత మనం ఫ్రెండ్స్, బంధువులం ఎవ్వరం వచ్చినా సరే హోటల్‌లో పెట్టినా, మంచి మంచి హోటల్స్‌కి తీసుకెళ్ళినా, ఎలా అయినా సరే ఇంటికి తీసుకెళ్ళి కంపల్సరీ ఇంట్లో కూడా మనం అంటాం కదా! ఇంట్లో చేయి కడిగించాము అని అంటారు కదా! అలా అనమాట అండి. ఆ సాంప్రదాయం హరిద్వార్‌లో కూడా ఉన్నాదండి. అందుకనే ఇప్పుడు పెళ్లివారి ఇంటికి వెళ్తున్నామనమాట అండి. రాత్ర కేక్ కటింగు మర్చిపోయారంటండి. ఇప్పుడు అబ్బాయి, అమ్మాయి కేక్ కటింగ్ ఇంట్లోనే లెండి. చేసి బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత మేమందరం కలిసి ఇప్పుడు నైనిటాల్ దగ్గర మాకు ఏయో అరేంజ్ చేశారనమాట అండి. మాకు అరేంజ్ చేయటమే కాదండి. వియ్యంకులు అంటే అటు వియ్యంకులు, ఇటు వియ్యంకులు మేము ముగ్గురం కలిపి వెళ్తున్నామనమాట అండి. ఇదిగోండి ఈ డెకరేషన్ చేసి ఉన్నది చూడండి. ఇదే పెళ్ళికొడుకు వాళ్ళ ఇల్లనమాట అండి. మొత్తం డెకరేషన్ చేసున్నది కదా! జస్ట్ మన హోటలు స్టాలిన్ హోటల్ అపోజిట్ లైన్‌లోనే ఉంటుందనమాట అండి. కానీ ఇప్పుడు మేము వెళ్ళేది మాత్రం వేరే ఇంటికి వెళ్తున్నాము. హోటల్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో అండి ఒక ఖాళీ ప్లేసు, చాలా పెద్ద ఖాళీ ప్లేస్ కనిపిస్తూ ఉంటుందనమాట. ఇక్కడ సంత జరుగుద్దంటండి. నేను విని ఆశ్చర్యపోయా. వీళ్ళకి కూడా సంతలుంటాయనమాట అని చెప్పి. వారానికి 2 రోజులు సంత జరుగుతాయంట. అన్నీ దొరికేస్తాయంటండి. సంత అంటే ఏదో కేవలం వెజ్ వెజిటబుల్స్ ఇటువంటియే కాదండి. బట్టల దగ్గర నుంచి ఇక అన్నీ సమస్తం అన్ని షాపులు పెట్టేస్తారంట ఈ ఏరియా అంతా కూడాని. వారానికి 2 రోజుల పాటు ఈ సంత జరుగుద్దంటండి. ఇక్కడ నాన్ వెజ్ ప్రొహిబిటెడ్ అండి. అంటే మనకి కాశీలో లేదా తిరుపతిలో ఎలాగ నాన్ వెజ్ తినకూడదో, హరిద్వార్‌లో కూడా అండి నాన్ వెజ్ తినకూడదనమాట. నాన్ వెజ్ అమ్మరు. ఇక పెళ్లివారి క్వార్టర్స్‌కొచ్చేసామనమాట అండి. ఇదిగోండి కేక్ ఇదనమాట. ఎంత బాగున్నదో స్టెప్ బై స్టెప్‌గా ఉండి కేక్ చాలా బాగున్నదనమాట అండి. ఇదిగోండి కేక్ కటింగ్‌కి పెట్టారు. అబ్బాయి పేరు అమన్‌దీప్ అండి. మా లక్ష్మి గారు, రమేష్ గారు వాళ్ళ పాప పేరు తునిషా. ఇదిగోండి వాళ్ళిద్దరి పేర్లు రాసి ఉన్నాయన్నమాట. ఇక కేక్ కటింగ్ చేశారు. Congratulations and celebrations. We wish you a very happy, happy married life. I made a song out of it. ఇక కేక్ కటింగ్ అయిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నామనమాట అండి. బ్రేక్‌ఫాస్టు పూరీను, బఠానీ కర్రీ చేశారండి. ఎంత టేస్ట్‌గా ఉందంటే ఆ కర్రీ, అంత రుచికరమైన బఠానీలు ఎప్పుడు నేను ఇప్పటి వరకు తినలేదండి. ఇంత బాగున్నాయి, ఏం బఠానీలు అని అడిగాననమాట. వాళ్ళు సొంతంగా ఇంట్లోనే ఉన్నాయంటండి బఠానీ చెట్లు. ఆ సొంత బఠానీలంట. అంత రుచిగా ఉన్నాయన్నమాట. అలానే వీళ్ళు ఎక్కువ స్వీట్స్ కూడా తింటారండి. మార్నింగే కూడా బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా స్వీట్స్ ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత వాళ్ళ గార్డెన్‌లోకెళ్ళి చూసా అండి. ఇయి బఠానీ చెట్లు. फरवरी लास्ट में स्टार्ट होती है अभी तो जो है इसकी ఉందా ఇదిగో బఠానీ కాయ ఉన్నది చూడండి ఇదిగోండి. ఇవి బఠానీ కాయలు. ఏవండి ఇది వలవండి ఏవండి. ఇవి ఇంకొంచెం పెద్దవి అవుతాయి అన్నమాట. ఇవి చిన్నవి. పెద్దవి ఒలిచారు. కర్రీలోకి చూపిస్తాను ఉండండి. చేతిలో వేయండి. ఇంకా ఇట్లా రెడీ అవుతున్నాయి. ఇంకా లేదు ఇవి పసర్లుగా ఉన్నాయి. ఇదిగో ఇవి అనమాట అండి. ఒలిచేశారు.
కూరలోకి వేయటానికి. పచ్చి బఠానీ, ఒరిజినల్ పచ్చి బఠానీలు అన్నమాట ఇవి. మందంగా ఉన్నది కాయ కూడా. ఇదిగోండి కాయ చూసారా, పెళుసుగా ఉన్నది. చిక్కుడుకాయలాగా పలచగా కాకుండా పెళుసుగా ఉంది కాయ. ఇవి బఠానీ గింజలండి, ఒరిజినల్ బఠానీలు అన్నమాట ఇవి. అంటే మామూలుగా మనకి దొరికేవి ఎండిపోయిన నాటికి రంగేస్తారట, కలర్ వేస్తారు, గ్రీన్ కలరు. ఒరిజినల్గా గ్రీన్గా ఇలా ఉంటాయి అన్నమాట బఠానీలు. ఇవన్నీ అవి అన్నమాట బఠానీ చెట్లు. పచ్చి బఠానీ ఎక్కువ తింటారంటండి ఇక్కడ. చూస్తారా, పడక్ అంటుంది కాయ, అంత మందంగా ఉంది. సైడు ఆవ పంట ఎక్కువ పండుద్దండి. ఆవాలు మనం తాలింపులో ఎప్పుడు వాడుతూ ఉంటాం, కానీ ఆవాల చెట్టు ఎలా ఉంటుందో తెలుసా అండి? ఇది ఆవాల మొక్క. ఇగోండి ఇవేమో ఆవాల కాయలు. ఏమండి, ఇది ఒకటి ఓపెన్ చేయండి కోసి, ఎండింది ఉంటే చూడండి. ఇదిగో ఇది ఓపెన్ చేయండి. ఇవి ఎండిపోయిన తర్వాత ఇందులోంచి ఆవాలు వస్తాయి. చేతిలో వేసుకోండి. అయిపోండి ఆవాలు. అలా అన్నమాట. వీటిల్లోంచి ఆవ నూనె ఎక్కువ వాడతారండి వీళ్ళు. ఇదిగోండి ఎండిపోతే ఇలాగా బ్లాక్గా అవుతాయి అన్నమాట. పచ్చిగా ఉన్నప్పుడు ఇలాగ పచ్చి కాయలు ఇవి అన్నమాట అండి ఆవకాయలు. అంటే ఆవకాయ మనం వేసుకునే పికిల్ కాదండోయ్, ఆవ గింజలు, ఆవాలు, ఆవాల కాయలు ఇవి అన్నమాట అండి. అలానే ఇక ముల్లంగి కూడా ఎలా ఉంటుందో చాలామందికి తెలియకపోవచ్చు. ముల్లంగి చెట్లు తెలుస్తాయిలేండి. ఇగండి ఏమో ముల్లంగి. ముల్లంగి దుంప. అదే మరి ఇక్కడంతా దుంపలు బాగా పండుతాయి. ఇవన్నీ ముల్లంగి. ఇవన్నీ రకరకాల మొక్కలు అన్నీను. మనం ఇలా మళ్ళు తీసి వేసుకుంటే బాగా కాస్తాయి. ఇదిగోండి ఉల్లిపాయ, ఇదంతా ఉల్లి. మొక్క కాదు ఇది, ఇదంతానేమో ఉల్లి పంట. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇక టూర్ వెళ్ళటానికి అని ప్రిపేర్ అవుతున్నామండి. మేము నిజానికి 1 డే అనుకున్నాము. అప్పుడు వియ్యంకులు చెప్పారు, లేదు మనం 2 days వెళ్తున్నాము, ట్రిప్పు నైనిటాల్ వెళ్తున్నాము, దానికి తగిన బ్యాగ్ మీరు సర్దుకుంటే సరిపోతుంది అని. ఎందుకంటే కారుల్లో 2 కార్లు అనమాట, మళ్ళీ ఈ బ్యాగులు ఎక్కువ ఉంటే సరిపోవు కదండి. ఇక గబగబా మాకు కావాల్సినవి మాత్రం ఒక చిన్న బ్యాగ్లో సర్దుకోవటానికి అటు లక్ష్మి గారు వాళ్ళు, ఇటు మేము అందరం కూడా ఓపెన్ చేసి సర్దుకుంటున్నాం. తెగ నవ్వొచ్చేసింది అనమాట అండి. ఇంకా అవన్నీ మాకు కావాల్సినవి తీసుకున్నాం అంతే, అవన్నీ అలానే వదిలేసాం. మేము ఇవన్నీ లోన్ పెట్టేస్తాంలేండి, నో ప్రాబ్లం అని అన్నారు. ఇప్పుడు లక్ష్మి గారు, రమేష్ గారు వాళ్ళ చిన్నమ్మాయి, నేను, మా వారు, మా మరిది గారు, లక్ష్మి గారు వాళ్ళ మేనకోడలు, మేనల్లుడు, బియ్యంకులు అంటే అబ్బాయి వాళ్ళ తల్లి తండ్రి, మేమందరం కలిపి ఇప్పుడు టూర్ బయలుదేరుతున్నాం అనమాట అండి. అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడాని స్విట్జర్లాండ్ వెళ్తున్నారు హనీమూన్కి. వాళ్ళ అత్తమామల గిఫ్ట్ అంటండి. అబ్బాయి అమ్మాయి ఏమో ఇటు ఢిల్లీ ప్రయాణం అవుతున్నారు. మేమేమో నైనిటాల్కి బై రోడ్ బయలుదేరామండి. అలానే పెళ్లి కొడుక్కి ఒక సిస్టర్ కూడా ఉన్నారు. సిస్టరు, బావ, వాళ్ళంతా డాక్టర్స్ ఫ్యామిలీ అంటండి. వీళ్ళంతా ఇంజనీర్స్ ఫ్యామిలీ అనమాట. ఆ పాపకి తను గవర్నమెంట్ డాక్టరు. సో తనకి డ్యూటీ ఉన్నదటండి, ఆవిడ వెళ్ళిపోతారట. ఇక అందరం కూడా బయలుదేరామన్నమాట అండి. ఎలా అయినా అండి కొత్త పెళ్లి కూతురు ఏ ప్రాంతం అయినా సరే అండి, తల్లిదండ్రుల్ని వదిలి అలా ఉంటుంది అని అంటే పాపం కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి కదండి. పాపం బుజ్జి తల్లి అది పెళ్లి కూతురు కళ్ళమ్మటి నీళ్ళతో ఆంటీ వెళ్ళరండి అలా అని చెప్తుంటే చాలా బాధగా అనిపించింది. ఆడపిల్లలు చాలా సున్నిత మనస్కులండి.
అమ్మాయి కూడా మా పిల్లల్లానే చాలా సహనంగా అలాగా ఉన్నది. నేను చూసినంతలో నాకు అర్థమైపోతుంది కదండీ! ఒక మంచి కుటుంబంలో ఈ పాప పడిందినని నేను చాలా సంతోషించానండి. అమ్మాయి వాళ్ళది లవ్ మ్యారేజ్ అనమాట అండి. అబ్బాయి వాళ్ళు రాజ్‌పుత్ వంశీయులనమాట. వాళ్ళందరూ చాలా ట్రెడిషనల్‌గా ఉన్నారు. పెద్దలంటే చాలా గౌరవంగా ఉన్నారండి. వాళ్ళ పద్ధతులన్నీ కూడా నాకు చాలా చాలా బాగా నచ్చినియండి. ఇక వాళ్ళకి బాయ్ చెప్పి మేము బయలుదేరాము. దారంతా కూడా అండి ఒక అద్భుతాన్ని చూశానండి నేను. అదేంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.